కేకేఆర్ పంజాబ్ కింగ్స్ ల మధ్య స్వల్ప స్కోర్ల పోరు ఉత్కంఠంతో ఊపేసింది. 111 పరుగులే చేసిన పంజాబ్ కేకేఆర్ ను అంతకంటే తక్కువ స్కోర్కే ఆల్అౌట్ చేసి సంచలనం నమోదు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 111 రన్స్ కే ఆల్అౌట్ అయింది. చేజింగ్ లో ఓ దశలో 72/3లో నిలిచిన కేకేఆర్ విక్టరీ ఖాయమే అనిపించింది. కానీ చాహల్ మ్యాజిక్ తో 7 రన్స్ల తేడాతో 5 వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో రసేల్ బాదుడుతో ఉత్కంఠ రేగింది. కానీ పంజాబ్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ స్కోర్ను కాపాడుకున్న టీంగా నిలిచింది. ఫస్ట్ 111 రన్స్ మాత్రమే చేసిన ఆ టీం చేజింగ్ లో కేకేఆర్ ను 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆల్అౌట్ చేసింది. 16 పరుగుల తేడాతో హిస్టారికల్ విక్టరీని అందుకుంది. చాహల్ 4, యాన్సన్ 3 వికెట్లతో పంజాబ్ ను గెలిపించారు. తన పాత టీం కేకేఆర్ ను పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ దెబ్బకొట్టాడు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తో స్వల్ప ఛేదనలో కేకేఆర్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 2 ఓవర్లైనా పూర్తి కాకముందే ఓపెనర్లు పెవిలియన్ చేరిపోయారు. ఫస్ట్ ఓవర్లో నరైన్ ను యాన్సన్ అవుట్ చేశాడు. ఆ వెంటనే ఐపీఎల్ డెబ్యూ చేసిన పేసర్ జేవియర్ డీకాక్ ను అవుట్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. చేజింగ్ ఆరంభంలోనే 2 వికెట్లు పడ్డ కేకేఆర్ పై ఆ ఎఫెక్ట్ పడలేదంటే అందుకు కారణం యంగ్ ప్లేయర్ అంకురిష్ రఘువంశీ. ఈ కుర్రాడు మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జేవీఆర్ ఓవర్లలో రహనే ఓ సిక్సర్, రఘువంశీ ఓ సిక్సర్ 4 కొట్టాడు. 6 ఓవర్లకు 55/2తో కేకేఆర్ టార్గెట్ దిశగా దూసుకెళ్లింది. రహనేను అవుట్ చేసిన చాహల్ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. రహనే ఎల్బీ రివ్యూ తీసుకుంటే నాటౌట్ గా నిలిచేవాడు. కానీ డీఆర్ఎస్ కోరకుండా వెళ్లిపోయాడు. ఓటమి ఖాయమనుకున్న పంజాబ్ కింగ్స్ కు మ్యాజికల్ బౌలింగ్ లో చాహల్ ఆశలు కల్పించాడు. రహనే వికెట్ తీసిన అతను తర్వాతి ఓవర్లో రఘువంశీని పెవిలియన్ చేర్చాడు. వెంకటేష్ అయ్యర్ ను మాక్స్వెల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. చాహల్ తన తర్వాతి ఓవర్లో అద్భుతమే చేశాడు. రింకు సింగ్, రమన్ దీప్ ను వరుస బంతుల్లో అవుట్ చేశాడు. కేకేఆర్ 77/7తో నిలవడంతో ఉత్కంఠ రేగింది. కేకేఆర్ విజయానికి 42 బంతుల్లో 33 పరుగులు కావాలి. చేతిలో 2 వికెట్లు ఉన్నాయి. ఆ దశలో క్రీజ్ లో ఉన్న రసెల్ పైనే ఆ టీం ఆశలు పెట్టుకుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా చాహల్ వేసి తర్వాతి ఓవర్లో రసెల్ 2 సిక్సర్లు ఓ 4 కొట్టాడు. ఇక కేకేఆర్ గెలిచేసింది అనుకునే లోపు హర్షదీప్ 5 డాట్ బాల్స్ వేసి ఓ వికెట్ తీశాడు. దాంతో కావలసిన 17 పరుగులు 30 బాల్స్ ఉన్నాయి. రసెల్ స్ట్రైక్ లో ఉండదు, కొట్టేస్తాడు అనుకునే లోపు ఫస్ట్ బంతికి వికెట్ పడింది. అంతే ఒక్కసారిగా పంజాబ్ లో సంబరాలు. ప్రీతి జింతా, శ్రేయస్ అయ్యర్, రికీ పాంటింగ్ సంబరాల్లో మునిగిపోయారు. మొన్న జరిగిన హైదరాబాద్ మ్యాచ్ లో కిక్ ఉందో లేదో తెలియదు గానీ ఈ మ్యాచ్ లో మాత్రం ఫుల్ కిక్ ఉందని ఐపీఎల్ 2025లో ది బెస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.